ఈ రోజుల్లో అందరూ అయోడైడ్ సాల్ట్కి వెళ్తూ ఉన్నాం. ఏమంటారు, రాక్ సాల్ట్, ఏమంటారు, కళ్ళుప్పును గురించి గమనిస్తే ఎలాగ తయారవుతుందో మీరు చూసినట్లయితే కాకినాడ ఏరియాకి వెళ్తే ఉప్పు మడులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇక్కడ మనం వరి వేస్తూ ఉన్నాము, వరి మడులు, అలాగనే ఆ ఏరియాలో ఉప్పు మడులు ఉంటాయి. సముద్రంలో నుండి నీళ్ళని తీసుకుని వచ్చి ఉప్పు మడులలో పెడతారు. ఉప్పు మడులు తయారు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మట్టి ముందు నీళ్లు పెట్టి తొక్కి గట్టిగా చేస్తారు. అంటే పెట్టిన నీళ్లు ఇంకిపోకుండా. ఆ నీళ్లను అందులో పెట్టిన తర్వాత ఓన్లీ ఎండాకాలం మాత్రం ఉప్పు తయారు చేస్తారు, మిగతా కాలాల్లో తయారు చేయరు. కారణం, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఆవిరైన తరువాత తెల్లని ఒక పొర వస్తుంది. దాన్ని కొద్ది కొద్దిగా దగ్గరికి చేర్చడం వల్ల ఉప్పు తయారవుతుంది. అది న్యాచురల్ సాల్ట్, వెలుగు ద్వారా తయారైన ఉప్పు అది. మనందరం ఇప్పుడు అయోడైడ్ అని, అదని, ఇదని ఏదో లేనిపోనివన్నీ కూడా కలుపుకొని తిని డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉన్నాం. అసలైన ఉప్పు కళ్ళుప్పే. అది కృత్రిమంగా తయారు చేయబడలేదు, ప్రకృతి వనరుల నుండి లభించినది. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మనం కృత్రిమమైన వ్యక్తులుగా ఉండకూడదు, సహజ సిద్ధమైన దేవుని బిడ్డలుగా ఎదగాలి అని ఈ రోజున వాక్యాలు కోరుతూ ఉన్నాయి.